మధ్య బెట్టింగ్ లోన్ యాప్స్ ని గవర్నమెంట్ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. వాటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్, యూట్యూబర్స్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. వారిపై కేసులు కూడా నమోదవుతున్నాయి. అలాంటిదే మన తెలుగు మిల్క్ బ్యూటీ తమన్నాపై మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదాస్పద ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ మహాదేవ్ కు అనుబంధ యాప్ గా ఉన్న పెయిర్ ప్లే కోసం తమన్నా ప్రచారకర్తగా పనిచేసింది. ఈ యాప్ ద్వారా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లను ప్రసారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ అధికారిక బ్రాడ్కాస్టింగ్ సంస్థ జియో సినిమా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి తమన్నాపై ఫిర్యాదు చేసింది. పెయిర్ ప్లే యాప్లో ఐపీఎల్ మ్యాచ్లు చూడమని తమన్నా చెప్పడం నిబంధనలకు విరుద్ధమని జియో సినిమా తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కంప్లైంట్ ను స్వీకరించిన ముంబై సైబర్ పోలీసులు వచ్చే వారం విచారణకు హాజరు కావాలని తమన్నాకు సమన్లు జారీ చేశారు. మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ పై గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. ఈ యాప్ వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తుని నిర్వహిస్తున్నది. ఈ యాప్ కోసం ప్రచారం నిర్వహించిన రణ్బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ కు ఈడీ గతంలోనే సమన్లు జారీ చేసి విచారణ చేపట్టింది. తాజాగా తమన్నాపై కేసు నమోదు కావడం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై సినిమా.